నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా రజక సేవా సంఘం, కర్నూలు జిల్లా రజక సేవా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రజక ఆకాంక్ష సభ 5 విజయవంతంగా జరిగింది. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం రజకులకు ఉన్న హక్కులు, సంక్షేమ పథకాలు, సామాజిక గౌరవాన్ని తెలియచేయడం. చైర్మన్ మరియు అడ్వకేట్ సావిత్రి నాయకత్వంలో సభను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాలంటీర్లుగా శివకృష్ణ, సురేష్, చందు, కిట్టు, రఘు, రాముడు, శివ, మనోహర్, మధు, మోహన్ సేవలందించారు. పెద్ద సంఖ్యలో రజక సోదరులు పాల్గొని ఐక్యతను చాటి చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడలు కూడా ఎంతో అవసరమని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. పలమనేరు వాయిస్ ఆఫ్ బాలు క్రికెట్ అకాడమీ నిర్వాహకులు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. డిగ్రీ కళాశాల మైదానంలో వసతి గృహాల నిర్మాణంలో క్రీడాకారులకు ఇబ్బందులు కలుగుతాయని గతంలో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రత్యేక చొరవతో వసతి గృహాలకు ఇతర ప్రాంతంలో స్థలాలు కేటాయించేలాగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకులు క్రీడలకు అవసరమైన వసతులు కల్పించాలని కోరగా ఎమ్మెల్యే స్పందిస్తూ ఎంపీ కేసినేని చిన్నితో ఫోన్లో మాట్లాడి క్రీడల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తామని తెలియజేశారు.